హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా వడ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో బేసిక్గా మనం వడలు తయారు చేసుకోవాలంటే ముందుగా మినపప్పుని 5-6 గంటలు నానబెట్టి తర్వాత పిండిని తయారు చేసుకుని ఆ పిండితో వడలు వేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వడలు వేసుకోవడానికి ఇన్స్టెంట్ వడ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో దీనికోసం మనకి మెయిన్లీ కావాల్సింది మినపగుళ్ళు. సో మేము ఇక్కడ 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాము. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న మినపగుళ్ళని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నా పర్లేదు, అలాగే ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకున్నా పర్లేదు. అంటే పౌడర్ మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి కడిగి ఆరబెట్టుకోవాలి. సో ఫ్యాన్లో ఆరిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇది మనకి 1 మంత్ వరకు నిల్వ అయి ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పౌడర్తో వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 1 కప్పు ఈ పౌడర్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. అరగంట అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా వడలు తయారు చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. సో 2 వైపులా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గరిటెతో తీసుకుని టిష్యూ ఉన్న బౌల్లో వేసుకోవాలి. సో టిష్యూ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి వడలు తినడానికి బాగుంటాయి. సో ఇలా మొత్తం పిండిని యూజ్ చేసుకుని వడలు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా వచ్చాయి, అలాగే టేస్టీగా ఉన్నాయి. సో ఇలా మనం అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు వడలు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.